నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్. ఘనంగా జరిగిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపాటి. నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుని అభ్యర్థించిన ప్రతిపాటి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు. 1 నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అన్న అధికారులు. సాతులూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించిన పీడీ వీరాలాల్ నాయక్. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ నగదు అందజేయాలని సిబ్బందికి సూచన. చిలకలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ జన్మదిన వేడుకలు శనివారం ప్రతిపాటి నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొని సమద్ ఖాన్ చేత పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేయించారు. అనంతరం ప్రతిపాటితో పాటు జనసేన నాయకులు తోట రాజా రమేష్, పార్టీ శ్రేణులు సమద్ ఖాన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కూటమిలో ఉన్న హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం చిలకలూరుపేట శ్రీ వాసవి సేవా సంఘ ఆధ్వర్యంలో దాతల సహకారంతో స్థానిక ఆర్వీఎస్ స్కూల్ ఎదురు శనివారం వాసవి ధర్మ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆ చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కోరారు. కొండవీడు కోటను పర్యాటక రంగంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఉన్న అవకాశాలను చంద్రబాబుకు ప్రతిపాటి పుల్లారావు వివరించారు. జాతీయ రహదారి నుండి టన్నెల్ మార్గం ద్వారా కొండవీడు ఘాట్ రోడ్డును అనుసంధానం చేయడం ద్వారా టూరిజం పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే పట్టణంలో ఉన్న టిట్కో గృహ సముదాయానికి మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించాలని, పట్టణ వాసులకు నిరంతరం త్రాగునీటిని అందించే ప్రతిష్టాత్మక అమృత్ పథకానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరారు. ప్రతిపాటి పుల్లారావు కోరిన పలు అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
అదేవిధంగా శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బాగా కష్టపడి పనిచేశారని ప్రత్తిపాటి పుల్లారావును ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం పార్టీ శ్రేణులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కటింగ్ చేయగా అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. बुढ़े ఒకటి అక్కడ తీద్దామా అందరికీ నమస్కారం. చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024లో ఎన్నికలు జరిగిన తరుణంలో పట్టణంలో అధిక మెజార్టీ తెచ్చిన ఘనత పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ సమద్, అది ఒక ప్రత్తిపాటి పుల్లారావు గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి అండతో ఎంతో కృషి చేసి అత్యధిక మెజార్టీ తెచ్చిన బలం ఆయనకే దక్కుతుంది. అలానే అతను నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిరునవ్వుతో అందరినీ కలుపుకొని పోయి అందరి నోట్లో నాలుకలాగా కలిసిపోయే మనిషి, ఇలాంటి మనిషి ఇంకా ఎన్నో దఫాలు మంచి మంచి పదవులు అలంకరించాలని మనసారా కోరుకుంటూ ఐటీడీపీ నియోజకవర్గ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. आज हमारे हर दिल की आजीज हमारे छोटे भाई समद खान के सालगिरह आज गवर्नमेंट हॉस्पिटल के अंदर है। सारे पेशेंटों को उनके ब्रेड फ्रूट से पूरे दिए। उनके आज रमज़ान महीना भी चालू होता है, आज शाम की तरावी भी शुरू होती है। अल्लाह के फजलो करम से उनके सेहत और आफियत दे, पूरा अल्लाह के तरफ लोगों को दुआ करते हुए ये मौका दिए उसको पूरे साथियों का शुक्रिया गुजारते हुए, हमारे टीडीपी के लीडर हर काम में भी आगे रखो, सारे काम अच्छी तरह करते हुए हर एक कौन क्या प्रॉब्लम में है तो भी पहला खड़कर उन्हें प्रॉब्लम क्लियर हुए तक साथ देने वाले नेक इंसान है, हज के इंसान है। हज के बहुत सार किए कल्याणों को अल्लाह से दुआ करते हुए शुक्रिया गुजारता हूँ। మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ గారి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏదో సేవా కార్యక్రమం చేద్దామని పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో ఉన్న రోగులందరినీ కూడా సందర్శించి వాళ్ళకి బ్రెడ్, కాయలు పంచడం జరిగింది. సమద్ ఖాన్ గారు మా నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశానుసారం నడుచుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ అందరినీ కూడా చక్కదిద్దుకుంటూ వెళ్తూ పార్టీలో కూడా మరెన్నో ఉన్నతమైన పదవులు అవరోధించాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా సోదరుడు, మా అందరికీ కూడా ఆత్మీయ నాయకుడు, మాలో ఒకడు, అంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలా అనే దానికి
నిలువెత్తు నిదర్శనం. కానీ దాదాపు ఈరోజు 1,50,000 మంది నివాసం ఉండేటువంటి ఈ పట్టణానికి ఒక తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ప్రతిష్టాత్మకమైనటువంటి పదవి నిర్వహిస్తున్నా కూడా డౌన్ టు ఎర్త్గా ప్రతి ఒక్కళ్ళతో కూడా మింగిల్ అయిపోయేటువంటి మా సమద్ ఖాన్ పుట్టినరోజు ఈరోజు జరుపుకున్న సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా తన పుట్టినరోజును పురస్కరించుకొని ఏమైనా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు ఏరియా ఆసుపత్రిలో మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఇన్పేషెంట్లు మొత్తానికి కూడా ఈ యొక్క బ్రెడ్లు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అల్పాహారాన్ని అందించడం జరిగింది. మరి ఇట్లాగే ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు మరి పటాన్ సమద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి, వారి మిత్ర బృందంగా మనం కానివ్వండి ఎన్నో చేయాలని, ఇలాంటి పుట్టినరోజులు వారు ఎన్నో జరుపుకొని మరి నిండు 100 ఏళ్ళు కూడా ఆయురారోగ్యాలతోటి బ్రహ్మాండంగా వర్ధిల్లాలి. అట్లాగే పట్టణాధ్యక్ష పదవి నుంచి అనంతరం కూడా మరి ముందు రోజుల్లో మంచి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని వారి కుటుంబం వారందరూ కూడా రానున్న రోజుల్లో సంతోషంగా ఉండాలని మరి పార్టీ అందరి తరఫున కూడా ఈరోజు కోరుకుంటున్నాం. చిలకలూరిపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ప్రసన్నలక్ష్మి విద్యాలయం స్కూల్లో సైన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్ట్స్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అదేవిధంగా పాఠశాల ఇన్ఛార్జ్ మేడం ఏ జ్యోతి పలువురు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. आंटी जरा सर अस्मा अब मूव इट ఏదైతే బాగా అనిపిస్తుందో ఆ నెంబర్ వేసి ఎంట్రన్స్ లో డ్రాప్ బాక్స్ పెట్టి ఉన్నాము. దాంట్లో మీకు ఇచ్చిన పేపర్ మీద మీకు నచ్చిన ప్రాజెక్ట్ నెంబర్ వేసి
డ్రాప్ నేటి నుంచి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేయగా వాటిలో 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ జరిగింది. ఇక విద్యార్థులు 8 గంటల 45 నిమిషములకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ముందస్తుగా సూచించారు. 1 నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి విద్యార్థుల నో ఎంట్రీ అని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే పరుగులు తీశారు. నాదెళ్ల మండలం సాతులూరు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. పీడీ హీరాలాల్ నాయక్ గ్రామంలో పెన్షన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. పల్నాడు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ హీరాలాల్ నాయక్ శనివారం ఉదయం సాతులూరులో పర్యటించారు. ప్రతి నెల 1వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని ఆయన పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపారాణి, ఏపీఓ రమేష్ బాబు, సిసి సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి రాఘవయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ నడిబొడ్డున ఉన్న చౌత్రా సెంటర్లో మున్సిపల్ మంచినీటి పైప్ లైన్ లీక్ అయింది. దీంతో అటు వెళ్లే ప్రయాణికులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గతంలో 4 సార్లు బాగు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడినట్టు ప్రస్తుతం అక్కడ నీటి ప్రవాహం ఎక్కువైంది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం వైఫల్యం వల్లే ఇలా జరిగిందని స్థానిక షాపుల వారు చెబుతున్నారు. ఆ పై ఎత్తున ఇంకా ఎక్కువగా లీకు కావడం కనిపిస్తుంది. ఎంతో వ్యయంతో శుద్ధి చేసిన మంచినీరు ఇలా వృధాగా పోవడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి బాగు చేయాలని కోరుతున్నారు. నుంచే 2 నీళ్ళు వచ్చేది. 2 రోజులకు ఒకసారి నీళ్లు వదిలినప్పుడు ఈ వాళ్ళలో నీళ్లు కాలంలో పడి మన తొట్టు దగ్గరికి డౌన్లో వస్తాయి నీళ్లు. అక్కడికే వచ్చి చేరుతాయి. వాళ్ళు ఏంటంటే మనం కంప్లైంట్ చెప్పినా కానీ అక్కడే గుంటలు తీశారు, అక్కడే సరి చేస్తారు. 4 సార్లు తీశారు. 4 సార్లు తీసినా కూడా అక్కడ కంప్లైంట్ అంటే ఏమి లేదు. తీస్తున్నారు, పోస్తున్నారు, అంతవరకు జరిగిపోతుంది. ఇక్కడ మాత్రం తగ్గాయిట్లా మళ్ళీ 2 రోజుల సార్ మళ్ళీ అట్లా వస్తూనే ఉంటాయి నీళ్ళు. ఈ గత 4 రోజులు బట్టి బిగ్ బజార్ ముందు పైపు లీక్ అయ్యి అక్కడి నుంచి 4 రోజులు నిరంతరం నీళ్లు వస్తూనే ఉండేయండి. ఆ సమస్య ఎవరూ పట్టించుకోవట్లే. మరి పట్టణంలోని జ్ఞానేశ్వరి అండ్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన నాదెండ్లలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష వ్రాసే సామాగ్రి పంపిణీ చేశారు. సంస్థ డైరెక్టర్, మాజీ గవర్నమెంట్ లీడర్ చిట్టిబాబు పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ప్రచురించిన సైంటిఫిక్ టెంపర్ అనే పుస్తకాలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబుతో పాటు సంస్థ ఉపాధ్యక్షులు గేరా యాకోబు, దార్ల బుచ్చుబాబు, పాఠశాల ప్రత్యేక అధికారిని మాధవిలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న వీరాంజనేయ స్వామి గుడి వద్ద స్వామివారి జన్మ నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా అన్నదానం జరిగింది. దాదాపు 2000 మందికి పైగా భక్తులు పాల్గొని ఈ సేవా కార్యక్రమంలో విందు ఆరగించారు. సెంటర్లోని వీరాంజనేయ స్వామి దేవస్థానం ముందు పెద్ద అన్నప్రసాద నివేదన జరుగుతుంది. స్వామివారి భక్తులచే. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.